యాక్చువల్లీ అంటే హీరో కావాలని వచ్చాను వాస్తవానికి. వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో వచ్చి ఒక అన్నపూర్ణ ఫిలిం యాక్టింగ్ కోచింగ్ సెంటర్ అని ఉండేది. దాంట్లో నేను కోచింగ్ తీసుకున్న తర్వాత చాలా రోజులు ప్రయత్నాలు చేయడం జరిగింది. కొన్ని సినిమాలలో కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాను. చేసిన తర్వాత ఇది కాదు, ఎందుకంటే అప్పుడు అంత హైట్, నాగార్జున గారి సినిమాలో ఇద్దరిద్దరి దాంట్లో పిట్టా లొట్టి కొట్ట అనే పాటలు కూడా ఉన్నాను. అయితే రమ్యకృష్ణ గారు హీరోయిన్ అప్పుడు ఒక సాంగ్ మీద ఇది కాదు, పొట్టెగాళ్ళంతా చిన్న వాళ్ళంతా హీరోలు అయ్యే అవకాశం లేదు, కొంచెం హైట్ ఉండాలా, హైట్ ఉంటేనే హీరో అనేటటువంటి ఒక ఫీలింగ్ ఉండే. ఆ తర్వాత ఇట్లా కాదు, నేను ఆల్రెడీ బేసిక్గా గాయకుని, చిన్నప్పటి నుంచి నేను పాటలు పాడేది అలవాటు. ఆల్రెడీ సంగీతం తర్వాత నేర్చుకున్నాను. అంటే చిన్నప్పటి నుంచి పాడేది, తర్వాత కోటిలో త్యాగరాయ మ్యూజిక్ కాలేజీలో ఆల్రెడీ నేర్చుకున్న మ్యూజిక్ హిందుస్థానీ వోకల్ నేర్చుకున్న తర్వాత సరే అంతకన్నా ముందే నేను ఆల్రెడీ పాటలు చేస్తూ ఆల్రెడీ సంగీతం చేసినా కానీ నేను మా గురుగారి పేరు వేసేది. నేను పెద్దగా నాకు ఇంట్రెస్ట్ లేదు, ఏది దాని మీద నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా హీరో మీద ఉంది. ఆ తర్వాత కొంతకాలానికి ఇది కాదు, మనం హీరో కాలేము ఇప్పుడే, దాని తర్వాత భవిష్యత్తులో ఏమన్నా ఉంటే చూద్దాం